హాయ్ హలో అండి. ఇక్కడ బోటి కూర ఏ విధంగా తయారు చేస్తున్నాం, దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కటింగ్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసుకున్నామండి ఈ బోటిని. తర్వాత నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. ఈ కటింగ్ అయిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోటి కూరని ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఇదో చాలామంది చాకుతో కట్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసినాం. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసినాం. ఈ బోటి నీట్గా క్లీన్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై కావాలి. అప్పుడే ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా రావాలంటే ఫస్ట్ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎవరు చేసినా కూడా అది అంత మంచి కుదురుతుంది. ఫస్ట్ ఆనియన్ తోటే మన బేసిక్ అనేది వంట స్టార్ట్ అయ్యేది. ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతున్నప్పుడు కాస్త పసుపు వేయాలండి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఈ బోటిలోకి పచ్చిమిర్చి పేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వరకు అయితే పచ్చిమిర్చి పేస్టే వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఆ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం నీట్గా క్లీన్ చేసుకున్న బోటిని వేసేసినాం. వేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఇది కూడా కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసేసి కుక్కర్ పెట్టేసేయాలి. మంచిగా కలిపేసుకొని సాల్ట్ వేసేసిన తర్వాత కుక్కర్ పెట్టిన కుక్కర్లో ఒక 15-20 నిమిషాలు మనం దాన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. మంచిగా ముక్క ఉడకాలంటే మన బేసిక్ పాయింట్ 2 ఇది. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలంటే చాలా వరకు వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండా బాగా ఉడకనిస్తేనే ఆ ముక్కకు ఉప్పు అనేది చక్కగా పట్టుకొని ముక్క అనేది స్మూత్నెస్ వస్తుంది అన్నమాట. స్మూత్ వస్తుంది. ఇక్కడ కారం వేసేసిన కారం ఉప్పు 2 మసాలాలు మంచిగా మన ముక్కకు పట్టాలి. పట్టిన తర్వాత ఈ బంగనాడని తీసేసుకొని ఈ బంగనాడను నీట్గా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా వేసేసుకున్నామండి. ఈ బంగనాడను తర్వాత బాగా కలుపుకున్నామండి. కలిపిన తర్వాత వాటర్ వేసేయాలి. అంటే ఉడికిన తర్వాత నేను వాటర్ వేసినండి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అలాగే ఉడకనివ్వాలి. ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ అంటే వాటర్ బాగా మరలుతున్నప్పుడు కుక్కర్ పెట్టేసిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత కుక్కరులో కూర మంచిగా ఉడికిపోయింది. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే వాటర్ అనేది కుక్కర్ తొందరగా అబ్జర్వ్ కావు కాబట్టి వాటర్ తగినంత చూసి వేసుకోండి. ఇక్కడ బోటీలోకి చపాతీలు చేసుకొని తింటే జొన్న రొట్టె అయినా చపాతీ అయినా అన్నమైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బోటితో మనం ఏది ట్రై చేసినా చాలా టేస్టీగానే ఉంటుంది. నాకు బోటి అంటే చాలా చాలా ఇష్టం. చాలామంది కొందరు ఇష్టపడరు కానీ బోటి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చపాతీని మంచిగా కాల్చేసుకొని బోటి చేసుకొని తింటే బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వేసి చేపల కూర చేస్తున్నారు చూడండి సైడ్లకి. బోటి తినని వాళ్ళకనమాట ఈ చేపల కూర. ఇక్కడ బోటి రెడీ అయిపోయిందండి. ఎంత నీట్గా ఎంత చక్కగా మంచిగా ముక్క ఉడికిపోయింది. ఇక్కడ మనం లాస్ట్కి వేసేదంటే ధనియాల పొడి. ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనము లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసేసినాక దించేసుకున్నాం. కానీ ఈ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అంటే బోటి అంత బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి